మీరు పైన చూస్తున్న వీడియో ఎంతో ముచ్చటగా ఉంది కదా. హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే నినాదానికి ఒక గొప్ప ఉదాహరణగా మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక జిల్లా నిల్చోవడం జరిగింది. అది ఏ జిల్లా ఎక్కడ అనుకుంటున్నారా? ఈ వీడియో కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం భారతదేశం, ప్రపంచం మొత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే విద్వేషం విరజిమ్ముతున్నారో మీ అందరికి తెలిసిందే. రాయచోటి పట్టణంలో ఏదైతే అయ్యప్ప స్వాముల దీక్ష ర్యాలీ వెళ్తుందో ఆ ర్యాలీ సందర్భాన మన రాయచోటి ముస్లిం సోదరులు కులమతాలు రాజకీయాలకు అతీతంగా వారు అక్కడ పానీయాలు, అరటి పండ్లు మరియు ఇతర ఏదైతే స్వాములకు అందించే పలహారాలు ఉంటాయో అవి అందించి వారికి వారు సంఘీభావంగా మరియు వారి పూజల్లో శ్రద్ధగా చేసుకునే వాటికి గౌరవం అనేది వారికి అందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ముస్లింలు నీళ్లు ఇస్తే తాగరాదు, పళ్ళు ఇస్తే కొనరాదు, ముస్లింల దగ్గర ఏమి తీసుకోవద్దు, ముస్లింలను నాశనం చేయాలి అని చెప్పి కొందరు మతం విద్వేషంతో చేస్తున్న ప్రకటనలు కూడా పక్కన పెట్టి మన రాయచోటి ప్రజలు ఈ విధంగా సోదర భావాన్ని, మత సామరస్యాన్ని చూపించడం అనేది మన ప్రజాస్వామ్యంలో మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. అక్కడి మన రాయచోటి జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను వారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే మీ అందరికీ గుర్తే ఉంటుంది, నేను కూడా గతంలో ఏదైతే మన వీరభద్ర స్వామి వారి ఊరేగింపులో తానా సర్కిల్ వద్ద జరిగిన అంశంలో మైనారిటీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మనకు సమ్మాన్ ఎన్జిఓ వారికి లిఖితపూర్వక వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కూడా ఈ స్వాముల వారి ర్యాలీ కూడా తానా సర్కిల్ వైపు నుంచి వెళ్లే సందర్భాన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదు అని ప్రార్థించాము. దేవుని దేవల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోగా పైగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి లౌకికవాదం మరియు ఏదైతే రాజ్యాంగం మనకు బోధిస్తుందో, మన ప్రజాస్వామ్యం గొప్పతనం ఏదైతే ఉందో, యూనిటీ ఇన్ డైవర్సిటీ సెక్యులరిజం అనేది మనకు కనిపించడం జరిగింది. ఈ ఇంతటి గొప్ప సందేశాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన మన ఆంధ్రప్రదేశ్ రాయచోటి అన్నమయ్య జిల్లా ప్రజలకు, రాయచోటిని ప్రత్యేక జిల్లాగా కూడా ప్రకటించడం జరిగింది, మీకు తెలిసిందే. అయితే అక్కడి ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ఆల్ పార్టీ నాయకులకు, ముస్లిం మరియు హిందూ మత పెద్దలకు, అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఇలానే మన ఏదైతే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని ఉందో ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలని కోరుతూ చివరిగా ఇంకొకసారి మన రాయచోటి మంత్రి గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, పోలీస్ సిబ్బందికి, అక్కడ మత పెద్దలకు, హిందువులకు, ముస్లింలకు, ముఖ్యంగా ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల, కుల మతాలకు అతీతంగా మన లౌకికవాదాన్ని, సెక్యులరిజాన్ని, యూనిటీ ఇన్ డైవర్సిటీని ప్రదర్శించిన హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే నినాదం మరియు మన భారతదేశం గర్వించే విధంగా ఇటువంటి సోదర భావాన్ని, మత సామరస్యాన్ని ప్రదర్శించడం అనేది చాలా గొప్ప విషయం. సామాజిక మాధ్యమాల్లో ఎంతసేపటికి విద్వేషాలు, విషయాలు రెచ్చగొట్టేవి కాకుండా ఇటువంటి గొప్ప వీడియోలు కూడా వైరల్ చేసి మీరందరూ కూడా దానికి ఒక ఉదాహరణగా నిల్చోవాలని కోరుతూ మరిన్ని వీడియోలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతూ సమ్మాన్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ.